చర్చించుకుని మాట్లాడి అరుచుకున్నప్పటికీ కూడా సాయంత్రం వస్తే నువ్వు నేను కలిసి టీ దగ్గర ఉండాలి. లేదా నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే నన్ను పిలవగలగాలి, నా ఇంట్లో శుభకార్యం జరిగితే నిన్ను పిలవగలగాలి. అది కదా ప్రజలు మనుషులే కదా. మనం కూడా రాజకీయాలు అంటే మనం ఊడిపడ్డామా? మనం కూడా ఒక చలి కడుపును పుట్టినటువంటి మామూలు మనుషులే కదా. మనం ఈ పందా ఎంచుకున్నాము, రాజకీయాల్లోకి వచ్చి మనం మీద సేవ చేద్దాం అనుకున్నప్పుడు ఆ సేవ కూడా ఉండాలి తప్పితే అదే రాజకీయం అంటే ఇవాళ మీకు అధికారం ఉంటే దోసుకుందాము దాచుకుందామనే కదా. ఇవాళ తిరిగి తిరిగి ఏడకొస్తుంది. నిన్న అడావుడిగా 11 గంటలకే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు మీ నాయకుడు? ఎందుకోసం పెట్టాల్సి వచ్చింది? దగ్గరికి వస్తుంది. ఏదైతే గతంలో జరిగిన తప్పిదాలు ఉన్నాయో, ఏదైతే గతంలో మీరు దోసేసుకున్నటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ జరుగుతుంది. మళ్ళా చెప్తున్నానండి, ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ సోకాల్డ్ బ్యాచ్ అర్థం చేసుకోవాలి. మేము కూటమిగా రాజకీయంగా మేము ఎక్కడా కూడా పెట్టినటువంటి కేసులు కాదు వాళ్ళ మీద. రాజకీయంగా మేమేమి ఎంక్వైరీ చేపించట్లేదు వాళ్ళ మీద. రాజకీయంగా మేము వాళ్ళ లోపల వెళ్ళిన ఆలోచన మాకు లేదు. గత ప్రభుత్వంలో మీరందరూ కూడా ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఉన్నారంటే వాళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్లు. వాళ్ళందరూ పాలసీలో నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పుడు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ ఫేస్ చేస్తాయి. మీరందరూ కూడా మంత్రులుగా ఆ రోజున పబ్లిక్ సర్వెంట్ గా మీరందరూ ఉన్నారు. ప్రజల సొమ్ముని మీరు ఏ రకంగా దుర్వినియోగం చేస్తారో ఆ దుర్వినియోగం పైన ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఆయన ఇంకేదో పవన్ కళ్యాణ్ సినిమాలు ఎంత అదంతా ఇదంతా ఏదో మాట్లాడాడు అనుకోండి, పక్కన పెడితే ఈ ద్వారంపూడి ఏంటి? సరే పవన్ కళ్యాణ్ మరి ఆయన మర్చిపోయారేమో. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సంగతి చూస్తా అన్నారు కానీ పాపం అప్పుడు అన్నారు కానీ ఆయన ఏదో ఈ అభివృద్ధిలో భాగంగా చంద్రబాబు స్టైల్లోనే ఆయన ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇవన్నీ పట్టించుకోవాలి. అదే చెప్తున్నాం దృష్టి గారు. మేము ఒక వ్యక్తిని ఆప్తాలండి అతనంతా అతని విషయానంతా ఆప్తా అతను రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడి మేము కూడా మాట్లాడాం. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, ఎంక్వైరీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అతని టర్న్ వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి దుర్మార్గాలు అయితే ఆ దుర్మార్గం అంటే జరుగుతుంది. ఖచ్చితంగా అతను ఫేస్ చేయక తప్పదు అని చెప్పి మేము అన్నాం కదా అని చెప్పేసి రాగానే అతను తీసుకొచ్చి లోపల పడే ఎంతసేపండి ఇలా కేసు పెట్టినంత విశేషం కాదు సార్. ఏ రిపోర్ట్ ఇచ్చినా కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారని చేపించవచ్చు. అందులో ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏదైనా చేయొచ్చు. కానీ మా పందాది కాదు మీకు లాగా మీరు చేస్తారా పని, మేము ఆ పని చేసి ఉంచుకోవాలా. మేము ఏదైనా కానీ ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం కాబట్టి మీరందరూ వాళ్ళ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కానీ మీరు చేసినటువంటి దురాఘాతాలు బయట తిరిగితే ఓకే, మళ్ళీ కుట్రలు ఏంటంటున్నా అంటే కరెక్ట్ గా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ థియేటర్ మూసివేతకు మరి అనేదో స్కెచ్ లో కీలకంగా ఉన్నాడని కదా. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు చేసినటువంటి దురాఘాతాలను ఫేస్ చేయక తప్పదు. కానీ ఈ లోపు మీరు ఏదేదో చేసేసి అంటే ఏం లేదు సార్. ఇందాక మీరు అన్నారు అవే రెచ్చగొట్టే పద్ధతిని. వీళ్ళందరూ కూడా ఏంటంటే రెచ్చగొట్టి ఖచ్చితంగా వాటిలో ఇరుక్కుంటారు సార్. వీళ్ళు ఇక్కడ ఏం లే, వాళ్ళ చేస్తున్నటువంటి లాజిక్ ఏంటంటే వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళ మీద చేసినటువంటి అవినీతి మరకలన్నీ కూడా అవినీతి ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. అందరూ కూడా లీగల్ గా చట్ట ప్రకారంగా లోపలికి వెళ్తారు. ఈ లోపే ఏదో ఒకటి మమ్మల్ని అని మా ద్వారా మళ్ళా దానికి లింక్ పెడదామని అరెస్ట్ చేయగానే అదిగో మేమేదో పవన్ కళ్యాణ్ గారు అనేసాం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అనేసాం కాబట్టి వీళ్ళు తీసుకెళ్లారు, మేము పుణ్యతులమి, మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు అని అనిపించుకుందామనే ఒక కుతూహలంతో ఈ పిచ్చి ప్రేరణలో ఈ పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కానీ మేము ఎక్కడ కూడా చెప్తున్నాం, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆళ్లాపేది ఉందండి. అవసరమైతే ప్రజలు థియేటర్లు తీపించి సినిమా వేయించుకుంటారండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళు ఎంత ఆఫ్టర్ వీళ్ళు సినిమా హాళ్ళు మూసేసేది చేసేది. ఇవాళ ఆల్రెడీ మండలి చెప్పినట్టుంది, సినిమా హాళ్ళు ఎక్కడ కూడా మేము మూయట్లేదు, యాజ్ గా రన్ అవుతాయని. మళ్ళా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అనేది గతంలో వ్యాపకము. ప్రతి ఒక్కరు ఏదో చేయాలండి, నేను ఒక పని చేయాలి, మీరు ఒక పని చేయాలి. బతకడానికి రాజకీయంగా సేవ చేస్తాం, కానీ బ్రతకడానికి ఎదురు చేసుకోవాలి. మీకులాగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోషించిన పని మేము చేయట్లేదు కదా. మేము కూడా పనిచేస్తే మన సినిమాలు. వాస్తవమే మీరు చెప్పింది. ఏదో నెలకు ఎంతో సంపాదించుకుని దాంతో కాలం గడపాలి, ఏదో వ్యాపారంతో ఆ డబ్బు తెచ్చుకుని రాజకీయాలు చేయాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు అన్నట్టు వేల కోట్లు దోచుకునే వాళ్ళకి అసలు గొడవే లేదుగా. మీకు గొడవ లేదు కాబట్టి మీరే పని చేస్తారు. కానీ మేము మా కష్టాలు మేము బతుకుతూ ప్రజలకు సేవ చేస్తాం కాబట్టి మేము చేస్తున్నాం. రాజకీయ మాకు ఆలోచన లేదు కదా, మాకు వేరే చేయాల్సిన పని లేదు మాకు. వీళ్ళందరూ కూడా చెప్తున్నామండి, ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపో మేము చట్టం తరపంచాలు చేసుకుపోతున్నట్టుగా చట్ట ప్రకారం వాళ్ళ మీద ఉన్నటువంటి అన్ని కూడా పరిగెత్తుకు వస్తున్నాయి. 9 నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దగ్గరకు వస్తుంది. వీళ్ళందరూ అరెస్ట్ తప్పదు, రేపు లోపలికి వెళ్తారు. అదే మీరు ఒక మాట చెప్పారు, ఎలాగూ వాళ్ళ అక్రమ వ్యవహారాల మీద అరెస్టులు తప్పవు కాబట్టి ప్రజల దృష్టిలో అంటే వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఇదిగో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా మా మీద ఈ రకమైన చర్యలు తీసుకుంటుందని చెప్పే ఒక ప్రయత్నంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకుని దాంట్లో రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత కనపర్తి గారి విషయాల మీద మాట్లాడతారు గారు. మీరు చూడండి, అనేక పరిశ్రమలు వచ్చినా కూడా తరలిపోయిన పరిస్థితి కానివ్వండి, వీటినన్నింటినీ ఒక గాడిని పెట్టడానికి ఒక సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అందులోనే అమరావతి రాజధానిగా అలాగే మిగతా జిల్లాలకు